హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఈ వీడియో నాలాంటి మదర్స్కి హెల్ప్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా. బయట మార్కెట్లో చాలా వరకు మైదా నూడిల్సే దొరుకుతున్నాయి. అవి అస్సలు హెల్దీ కాదు. మా పాప కూడా నూడిల్స్ తినక ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ నూడిల్స్ చేయమని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు హెల్దీ నూడిల్స్ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేసినప్పుడు ఈ సెల్ఫ్ ఫామ్ మిల్లెట్ నూడిల్స్ అయితే కనిపించాయి. మైదా నూడిల్స్ అండ్ మిల్లెట్ నూడిల్స్కి పెద్ద ప్రైస్ వేరియేషన్ అయితే లేదండి. సో ఒక 10 to 15 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. మరెందుకు లేటు, హెల్దీ నూడిల్స్ని మరింత టేస్టీగా, హెల్దీగా అండ్ కలర్ఫుల్గా నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాం. మీరు కూడా ఈ మిల్లెట్ నూడిల్స్ని తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 5 టైప్ ఆఫ్ వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నాను. 1 టమాటో, 1 ఆనియన్, 1 క్యారెట్ అండ్ 1 క్యాప్సికమ్ అండ్ 3 to 4 గ్రీన్ పీస్. ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటో కూడా కొంచెం వేసి ఫ్రై అవ్వనివ్వాలి. టొమాటో బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి. నేనే ఓన్గా సెర్చ్ చేసి ఏవైతే మంచి నూడిల్స్ ఉన్నాయో వాటిని సెర్చ్ చేసి నేనే ఓన్గా చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ 80% వరకు కుక్ అవ్వాలి. ఇది స్మాల్ ప్యాకెట్, సో నేనంతా ఒకేసారి చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ప్యాకెట్లో అయితే 340 ml యూస్ చేయమని ఉంది మొత్తం ప్యాకెట్కి. సో నేనైతే ఇక్కడ వెజ్జెస్ కూడా యాడ్ చేశాను కాబట్టి 360 to 380 ml యూస్ చేశాను. అంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేశాను. సో మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మిల్లెట్ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ మామూలు నూడిల్స్ కన్నా ఒక 4 to 5 minutes ఎక్కువ టైమే పడుతుందండి కుక్ అవ్వడానికి. అండ్ కుక్ అయ్యేటప్పుడు మనకి మిల్లెట్ స్మెల్ కూడా వస్తుంది. మిల్లెట్స్ ఇదివరకు ఎవరైనా యూస్ చేసే వాళ్ళైతే వాళ్ళకి స్మెల్ ఫెమిలియరేను. నూడిల్స్ బాగా కుక్ అయిన తర్వాత ప్యాకెట్లో 2 మసాలా శాషెట్స్ ఇచ్చారు, వాటిని యాడ్ చేస్తున్నాను. కొంతమంది అయితే వాటర్ వేసినప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మసాలా ప్యాకెట్స్ యాడ్ చేస్తారు. సో అలా కూడా చేయొచ్చు. మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అండ్ 2 minutes టైం ఇవ్వండి సెటిల్ అవ్వడానికి. సో అంతే, చాలా హెల్తీ, టేస్టీ అండ్ కలర్ఫుల్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఈ నూడిల్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.